ఆడినంతకాలం మిస్టర్ కూల్ గా జెంటిల్మెన్ గా ది వాల్ గా ద్రావిడ్ పేరు తెచ్చుకున్నాడు. ఆటకు బాయ్ చెప్పిన తర్వాత కూడా జెంటిల్మెన్ ట్యాగ్ కు న్యాయం చేస్తున్నాడు. భారత క్రికెట్ లో హెడ్ కోచ్ గా తనదైన ముద్ర వేశాడు. తన హయాంలో సక్సెస్ఫుల్ గా భారత జట్టును నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియాను ఫైనల్ కు తీసుకెళ్లాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ భారత జట్లను అద్భుతంగా నడిపించాడు. ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ అందుకునేలా సక్సెస్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ తోనే హెడ్ కోచ్ గా ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. అదే సమయంలో టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచినందుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 125 కోట్లను బోనస్ గా అనౌన్స్ చేసింది. ప్రధాన జట్టులోని 15 మంది క్రికెటర్లకు 5 కోట్ల చొప్పున అందించింది. రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఇచ్చింది. హెడ్ కోచ్ గా తనదైన ముద్ర వేసిన ద్రావిడ్ కు బీసీసీఐ ₹5 కోట్ల నజరానాను ప్రకటించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మామ్రేకు మాత్రం ₹2.5 కోట్ల చొప్పున బీసీసీఐ అందించింది. ఇదే మ్యాటర్ పై రాహుల్ ద్రావిడ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానమైన బోనస్ ఉండాలని తేల్చి చెప్పాడు. ద్రావిడ్కు దక్కిన ప్రైజ్ మనీని ₹2.5 కోట్లకు తగ్గించుకోవాలని డిసైడ్ అయినట్టుగా కథనాలొస్తున్నాయి. కోచింగ్ స్టాఫ్ లో తానేమీ ప్రత్యేకం కాదని ద్రావిడ్ చెప్పినట్టుగాను ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ₹5 కోట్ల తనకొద్దని తేల్చి చెప్పేశాడని టాక్ నడుస్తోంది. అయితే సెంటిమెంట్ ను అర్థం చేసుకుని ద్రావిడ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. టీమిండియాకు హెడ్ కోచ్ గా సేవలు అందించడానికి ముందు యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో ద్రావిడ్ బిజీగా ఉండేవాడు. అండర్-19 క్రికెట్ లో రాహుల్ అద్భుతాలు చేశాడు. 2018లో భారత్ అండర్-19 వరల్డ్ కప్ గెలవడంలో కీలకంగా నిలిచాడు. అప్పట్లో ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్ కు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ద్రావిడ్ కు అత్యధికంగా 50 లక్షల నజరాను అనౌన్స్ చేసింది. ప్లేయర్లకు 30 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్ కు 20 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఆసక్తి చూపించింది. కానీ ద్రావిడ్ ఒప్పుకోలేదు. అందరికీ సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వాలన్నాడు. దీంతో బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది. సపోర్టింగ్ స్టాఫ్ కు 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ద్రావిడ్ అందరి చొప్పును తన వైపు తిప్పుకున్నాడు. కోచింగ్ స్టాఫ్ అంతా సమానమే అని మెసేజ్ ను పంపించాడు.